వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు మరియు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిన విషయమే. ఏదైతే అనేక రకాలైనటువంటి మోసాలు చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి ఒక 2 వాగ్దానాలు చేసి మరి ఏ రకంగానైతే మనల్ని వంచిందో ఆ కార్యక్రమం మీద మనం ఇలా దీక్ష కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి రైతులకు మా ప్రభుత్వం రాగానే 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి మరి రేవంత్ రెడ్డి ఇలా ప్రభుత్వం రాగానే మరి తప్పించుకొని ఇప్పుడు కాదు మరోసారి ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టినటువంటి రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల లోపల గ్రామాల్లో తప్పకుండా మనందరం కూడా రైతుల పక్షాన నిలబడి ఖచ్చితంగా బోనస్ వచ్చే వరకు కూడా పోరాటం చేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు మరి మీరు ఎవరైతే రుణమాఫీ అయిందో మళ్ళీ వెళ్ళి 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి. 2 లక్షల రూపాయలను డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను వస్తా. డిసెంబర్ 9వ తారీఖు నాడు వచ్చి మొత్తం మాఫీ చేస్తాడు. ఇలా 4 నెలలు గడుస్తా ఉన్నా మరి 2 లక్షల రుణమాఫీ అంటే ఎక్కడ కాలే. అదేవిధంగా రైతు బంధు, రైతు భరోసా పేరు మీద మనం ఇస్తున్నటువంటి బంధును భరోసా పేరు మీద బదులు చేస్తూ మీకు 15,000 రూపాయలు ఇస్తా అని ప్రగల్భాలు పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలా ఒకనాడు కూడా అంటే 5 ఎకరాల వరకు కూడా ఇయ్యలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి 4 నెలల్లో. ఇవన్నీ కూడా గమనించి రాబోయే రోజుల లోపల మరి మనం అందరం కూడా తప్పకుండా ప్రజల పక్షాన నిలబడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాంతో పాటు ఇక్కడ ఏదైతే 10 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒక మడి ఎండిపోయినటువంటి దాఖలాలు మనం చూడలేదు. ఇలా చూసినట్టయితే ఏ ఊర్లకైనా, ఏ చిన్న గ్రామానికైనా, ఏ పల్లెటూరుకైనా ప్రతి జాగలో కూడా మరి ఎండిపోయినటువంటి పొలాలు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తా ఉన్నాయి. ఇదంతటికీ కారణం ఎవరు? గత ఎండాకాలం లోపల మన ప్రభుత్వం, మన కేసీఆర్ మరి దార్శనికుడు ఇలా మా భాస్కర్ గారు చెప్పినట్టు ఎత్తిపోతల పథకం ద్వారా మరి నర్మాల మత్తడు దుంకిచ్చి ఇవన్నీ కూడా బీళ్ళన్నీ కూడా పొలాలన్నీ కూడా సస్యశ్యామలయ్యే విధంగా మరి చూడమటువంటిది జరిగింది. మనం చూసినాం, మన అంతటా కూడా పోయి ఆ వాగులలో పండుగ చేసుకున్నాం. ఇలా చూసినట్టయితే మా పదిరే హరిదాస్ నగర్ వెంకటాపూర్ రైతులందరూ కూడా మొన్న వాన పడకపోతే రోడెక్కే పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇలా 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి రైతు వ్యతిరేక విధానాలు ఇవన్నీ కూడా గమనించి మాతో పాటు మీరందరూ కూడా కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులందరూ కూడా తప్పకుండా మరి రాష్ట్రం తరఫున బీఆర్ఎస్ పార్టీ, స్టేట్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా వ్యతిరేక విధానాల కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అలాగే మరి రైతు వ్యతిరేక విధానాల నిర్ణయాలు ఏదైనా తీసుకున్నట్టుంటే తప్పకుండా అన్న రామన్న మీ అనుకుండి మేమందరం కూడా పోరాటం చేస్తాం ఊళ్ళని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.